హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లీలా వ్లాగ్స్. ఈరోజు ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. May 25th మాకు ఇక్కడ మెమోరియల్ డే ఉంది. అది మాకు పబ్లిక్ హాలిడే. సో ఆ టైంలో మాకు ఇక్కడ ఒక ప్లేస్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఆ రోజు అదేంటో స్పెషల్ అనుకుంటా, మరి రోడ్ మీద ఒక్క వైట్ కార్ కనిపించలేదు. మొత్తం బ్లాక్ అండ్ గ్రే కలర్లోనే కార్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మా కార్ కూడా బ్లాక్ కలరే. అండ్ దారిలో మాకు అక్కడ ఇండియన్ ఫుడ్ అని కనిపించింది. వెళ్దాం అనుకుంటే బట్ మాకు ఆ టైం సెట్ కాలేదు. రిటర్న్లో అయినా వెళ్దామని చెప్పిన ప్లాన్లో ఉన్నాము. అలానే ఇక్కడ విజిటింగ్ ప్లేస్ ఏదన్నా ఉందనుకుంటాను. ఎందుకంటే అక్కడ సైడ్ రోడ్డు మీద ఒక సైడ్ మొత్తం పార్కింగే ఉన్నాయన్నమాట. మినిమం ఒక 25 కార్స్ దాకా పార్కింగ్లోనే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, అంతా పార్కింగ్ ఏరియా అనమాట. అది కూడా రోడ్కి ఒక సైడ్ మొత్తం పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఫైనల్లీ మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి ఈ ప్లేస్కి. అండ్ మా పాప కోసం అయితే ఇంక స్ట్రోలర్ తెచ్చేసుకున్నాం మేము. ఇంకా సో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, తను కూడా నిద్రపోతే ఆ స్ట్రోలర్లో ఉంచొచ్చు అని. అండ్ ఫస్ట్ అయితే మేము ఇంకా టికెట్స్ కోసం అని చెప్పి లైన్లో నుంచున్నాం. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. టోటల్ పాస్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే టికెట్స్ వైజ్గా అన్నా తీసుకోవచ్చు. టోటల్ పాస్ తీసుకుంటే ఏంటంటే ఏ ఐటమ్ అయినా ఎక్కచ్చు, ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు. అండ్ టికెట్స్గా తీసుకుంటే స్పెసిఫిక్గా అంటే ఈ ఒక ఐటమ్ ఎక్కాలి అంటే దానికి ఒక 2 టికెట్స్ లేదంటే 3 టికెట్స్ అట్లా మనం ఇచ్చేసేయాలి. సో మ్యాక్సిమం నేను అన్ని ఎక్కడానికి ట్రై చేస్తాను కాబట్టి నేనైతే టోటల్ పాస్ తీసుకున్నాను. ఫస్ట్ ఇది ఎక్కాను అనమాట. దీని నేమ్ ఏంటో కూడా నాకు తెలియదు. ఎక్కేటప్పుడు బాగుండిద్ది, ఎక్కిన తర్వాత బాగుండిద్ది. బట్ మధ్యలో గ్యాప్ ఉండి చూసారా, ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేది. ఆ గ్యాప్లో మటుకి టెన్షన్ వచ్చేస్తుందండి, పిచ్చగా టెన్షన్ వచ్చేస్తుంది. నాకు తెలిసి అలాంటి ఫేస్ మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. బట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ టెన్షన్ అనేది ఉండదు. అండ్ స్టార్టింగ్ రౌండ్స్ అయితే చాలా స్లోగానే ఉంది, చాలా బాగుందిలే అనుకున్నాం. బట్ ఉండే కొద్దీ రౌండ్స్ పెరిగే కొద్దీ స్పీడ్ని కూడా బాగా ఇంక్రీజ్ చేసేసారు. అండ్ స్టార్టింగ్ హాఫ్ అయితే క్లాక్ వైజ్లో తిరిగింది, తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో తిరిగింది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా దిగిన తర్వాత మా హస్బెండ్ అడిగారనమాట, ఏంటి ఎట్లా ఉంది అని. అంటే నాకు సింపుల్గా ఎలా చెప్పాలనిపించింది అంటే, ఒక బాక్స్లో రాళ్ళేసి బాగా షేక్ చేసేస్తే ఎట్లా ఉందో నాకు అట్లా అనిపించింది అనమాట ఆ ఫీలింగ్ అయితే. బట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసం అని చెప్పని ఈ హార్స్ రైడింగ్ ఎక్కించామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మా చిన్నపిల్లలు కాబట్టి చిల్డ్రన్స్ ఉండాలి, పక్కన పేరెంట్ ఎవరైనా ఉండాల్సిందే ఒకళ్ళు. సో ఇంకా మా హస్బెండ్ వెళ్తానంటే మా హస్బెండ్ వెళ్ళారు. సో తనైతే, మా పాప కూడా అసలు భయపడలేదు. నిజం చెప్పాలంటే తను భయపడుద్దేమో అని చెప్పని అనుకున్నాం. బట్ అసలు చక్కగా కూర్చుంది, బాగా ఎంజాయ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాలో కప్ అండ్ సాసర్ అని చెప్పని ఒక స్టైల్ ఉంటుంది కదా, సో అలాంటి స్టైల్లోనే ఇక్కడ హనీ బీ థీమ్లో ఉన్నాయన్నమాట. సో హనీ బీ అండ్ ఫ్లవర్స్ లాగా. సో ఎక్కిన తర్వాత ఏంటంటే అన్ని ఫ్లవర్స్ రొటేట్ అవుతున్నాయి, బట్ మాదొక్కటే రొటేట్ అవ్వట్లేదు. సో ఏదైనా ఫాల్ట్ ఉందేమో, దిగిన తర్వాత అడుగుదాం, మళ్ళీ ఎక్కుదాము అని చెప్పని అనుకున్నాం. బట్ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ ఫ్లవర్ మధ్యలో ఒక సర్కిల్ లాగా ఇచ్చారనమాట. సో దాన్ని మనం రొటేట్ చేయాలి. సో దాన్ని మనం ఎంత ఫాస్ట్గా రొటేట్ చేస్తే ఆ ఫ్లవర్ అంత ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో అది మాకు తర్వాత అర్థమైంది. ఇంకేమని తెలిసిన తర్వాత తిప్పుతానే ఉన్నాం ఇంకా మేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రైడ్ ఎక్కుదామని చెప్పని అనుకున్నాం. బట్ నాకు సెట్ కాదేమో అనిపించింది, భయం వేసింది నిజం చెప్పాలంటే. సో అందుకని ఈ రైడ్ని ఒకటే స్కిప్ చేశాను. అండ్ ఆ తర్వాత ఈ కొలంబస్ ఎక్కామన్నమాట. ఇండియాలో అయితే పెద్ద పెద్ద కొలంబస్లు ఉంటాయి, లాస్ట్ లైన్లో కూర్చుంటాను నేనైతే. బట్ అంత పెద్దది ఎక్కిన తర్వాత ఇది ఎక్కితే నాకు అంత సాటిస్ఫాక్షన్ కాలేదు. చిన్న చిన్న పిల్లలకైతే ఓకే, బట్ పాస్ తీసుకున్నందుకు దానికి న్యాయం చేయకపోతే మంచిది కాదు కదా అని చెప్పి మొత్తం ఎక్కేసాను నేనైతే. అండ్ ఆ తర్వాత వచ్చి జైంట్ వీల్ ఎక్కాను. ఇది కూడా కొంచెం చిన్నదే, బట్ టాప్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు అక్కడ ఉన్న ఎగ్జిబిషన్ ఏరియా మొత్తం కనిపిస్తుంది. నాకైతే వ్యూ ఇట్లాంటివి చూడటం చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇలాంటి ఎంజాయ్మెంట్స్ మా ఆయన ఎందుకో కొంచెం దూరంగానే ఉంటారు, అంత ప్రిఫర్ చేయరు. బట్ నేను అట్లా కాదు, మా ఆయనకి ఫుల్ ఆపోజిట్. ఇప్పటికి కూడా అంత చిన్నపిల్లల మనస్తత్వమే ఉంటుంది. ఇట్లా ఎక్కాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, అరవాలి అని చెప్పనే ఉంటుంది. సో మా ఆయన కూడా నాకు ఎప్పుడు దానికి అడ్డుగా ఉండలేదన్నమాట. నీకు ఎలా అనిపిస్తే అలా చేయి, నీకేమనిపిస్తే అది చేయని చెప్పి ప్రతి విషయంలో నన్ను ముందుకు నెడుతూనే ఉంటారు. అండ్ ఆ తర్వాత మెల్లి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మా పాప మెల్లి చూసి నేను ఎక్కుతాను అమ్మ ఎక్కి అని చెప్పి నా బుగ్గలు పట్టుకొని, మా హస్బెండ్ బుక్కలు పట్టుకొని ఎంత క్యూట్గా అడిగిందో అసలు. ఇంకా అంత ముద్దుగా అడిగితే ఎవరు కాదంటారు. బట్ ఈసారి మా హస్బెండ్ బదులు నేను వెళ్ళాను. ఇప్పటి వరకు మీరు చూసింది బిఫోర్ లంచ్. ఆఫ్టర్ లంచ్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లీలా వ్లాగ్స్.